తెలంగాణలో ఉన్నటువంటి మైనారిటీస్కి సంబంధించినటువంటి కమిషన్లో మనకు 9% చదువుకోవటానికి మైనారిటీస్లో మనం కూడా ఒక భాగం కాబట్టి చదువుకోవటానికి 9% ప్రతి రెసిడెన్షియల్ స్కూళ్ళలో కూడా మనకు పొజిషన్స్ రావాలి. ఒక్కడికి తెలీదు. మనం కూడా మాట్లాడడం. ఏం మాట్లాడతాం? బీసీసీ సర్టిఫికెట్, ఎస్సీ సర్టిఫికెట్ మాట్లాడతాం. తెలంగాణ రాష్ట్రమైనా ఆంధ్ర రాష్ట్రమైనా సరే ఎస్సీ వాళ్లకు ఉండే ప్రతి రాయితీ బీసీసీలకు ఉంది. ప్రతి రాయితీ ఉంది. ఇది లేదని చెప్పి ఒక్క అట్రాసిటీ కేసు తప్ప. కానీ మన వాళ్ళకి భయం ఏంటి? ఏం భయమో నాకు తెలియదు, ఏమో తెలియదు. సో అవగాహన అన్నది లేకపోవటం, అవగాహన అన్నది కుదించుకుపోవటం కారణంగా ఈరోజు మన కమ్యూనిటీ ఇలా ఉంది. అవగాహన పెంచుకోవాలి. ఎవరు పెంచాలి? సంఘాలు పెంచాలి. సంఘంలో ఉన్నటువంటి నాయకులు దాని గురించినటువంటి బాధ్యత తీసుకోవాలి. లేకపోతే ఇలాంటి పరిచర్యలను వాడుకోవాలి. ఇలాంటి పరిచర్యలకు ఉన్న ప్లాట్ఫామ్స్ని వాడుకోవాలి. వాడుకొని ఇంకొంచెం తెలిసిన వారిని పిలుచుకొని మాట్లాడి మన యువతకు నేర్పించగలిగితే ఇలాంటి వాళ్ళ ముగ్గులు పనిచేయవు. ఇలాంటి వాళ్ళ దాని ఏమంటారు వ్యూహాలు పనిచేయకుండా పోతాయి. ఈ వ్యూహాలన్నీ ఎందుకు? బేసిక్గా క్రైస్తవ యువకుల పైన హిందూ యువకులను రెచ్చగొట్టడం కోసమే కదా. కానీ మనము రెచ్చగొడితే రెచ్చిపోయేంత స్థితిలో ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇది వాళ్ళ వ్యూహం అని ముందు తెలుసుకోవాలి.